నమస్తే, నా పేరు దీప్తి. మనం వాట్సాప్ స్టూడియోలో ఉన్నాం. ఈరోజు మనతో మాట్లాడడానికి మేక్ ఏ విష్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ డివిజన్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ పుష్పాదేవి జైన్ గారు మనతో మాట్లాడడానికి మన స్టూడియోకి వచ్చారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం, వెల్కమ్ టు స్టూడియో. చెప్పండి మేడం, అసలు ఈ ఫౌండేషన్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఇది 1996 లో it started at Bombay. Okay. By Mr. and Mrs. Uday Joshi. Okay. Then followed by lot of divisions and Hyderabad division ఒకటి ఉంది. This Hyderabad లో స్టార్ట్ అయింది 2004 లో. ఓకే. హైదరాబాద్ లో ఎప్పుడు స్టార్ట్ చేశారు? 2004. ఓకే ఓకే. మీరు ఈ ఫౌండేషన్ లోకి ఎప్పుడు వచ్చారు మేడం? నేను అంటే గతం 2 years నుంచి ఉన్నాను ఇక్కడ. ఓకే ఓకే. మీరు ఇందులోకి రావడానికి ఎవరు మీకు ఇన్స్పిరేషన్? నాకు చిన్నప్పటి నుంచి కోరిక ఉందన్నమాట, ఏదో అంటే సహాయం చేయాలని. ముందు కూడా చాలా సంస్థలు చేశాను నేను, బట్ వాలంటరీగా చేశాను. దెన్ ఇక్కడ నాకు మంచి అవకాశం దొరికితే ఇక్కడ పర్మనెంట్ గా చేరాను. ఓకే ఓకే. దీంట్లో మీరు ఫుల్ టైం జాబ్ యాజ్ ఎన్ ఎంప్లాయీ. ఓకే ఓకే మేడం. మీరు వచ్చి 2 years అయింది అంటున్నారు కదా, మరి దానికంటే ముందు మీరు ఏం చేశారు? ఇంతకు ముందు నేను ప్రిన్సిపల్ ఉన్నాను కాలేజ్లో, బిఎడ్ కాలేజ్లో. చాలా కాలేజ్లో హైదరాబాద్, సికింద్రాబాద్ ఏరియాలో చేశాను. అండ్ విదేశంలో కూడా వెళ్ళి వర్క్ చేశాను. ఐ వాజ్ హెడింగ్ ఎంబీఏ డిపార్ట్మెంట్ ఇన్ మలేషియా అండ్ సింగపూర్. 7 colleges కి హెడ్ ఉన్నాను నేను. అంత మంచి జాబ్ వదులుకుని దీంట్లోకి జాబ్ అంటే జాబ్ మంచిదని కాదు, మనసు పూర్తిగా ఉండాలి. అంటే మనసుకు తగినట్టు అండ్ మనసుకు ఆనందంగా ఉండాలి. నాకు అనిపించింది దట్ ఇఫ్ ఐ వర్క్ ఇన్ ఎన్జిఓ అనమాట, బహుశా నాకు అంటే ఒకలాంటి ఆనందం అనే ఉంటుంది. అది నేను అలా అనుకొని ఇందులో చేరాను అనమాట. ఓకే. అంటే దీంట్లో మీరు చాలా హ్యాపీగా ఉన్నారా? చాలా హ్యాపీ, అంటే చాలా ఆనందం కలుగుతుంది. ఎందుకంటే పిల్లలతో ఎప్పుడు మేము ఇంటరాక్ట్ చేస్తుంటాం. అందువల్ల ఏమంటే పిల్లలు ఒక చిన్న చిరునవ్వు చూసి నాకు ఎంతో ఆనందం అనిపిస్తుంది. అందుకే అక్కడ చేరాను. ఓకే. దీంట్లో మీరు ఇలా రావడానికి మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎంత వరకు ఉందంటారు? ఫ్యామిలీ అందరు సపోర్ట్ చేస్తారు, ఏం చెప్పారు. మా ఫ్యామిలీ ఎలా ఉందంటే ఏదైనా ఇష్టమైంది చేయాలి, ఇంకా 10 మందికి సహాయం అందియాలని వాళ్ళ కోరిక అనమాట. అందుకే అందరు సపోర్ట్ చేస్తారు నాకు, మా ఫ్యామిలీ. మీ ద్వారా వాళ్ళ డ్రీమ్, పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ డ్రీమ్ ని సహకారం చేసుకున్నప్పుడు వాళ్ళు ఫీలింగ్ మీతో ఎలా పంచుకుంటారు? అంటే వాళ్ళ సంతోషం అంటే మొత్తం ఫ్యామిలీకి, వాళ్ళకే పిల్లలకే కాదు వాళ్ళ ఫ్యామిలీకి ఎంతో ఆనందకరంగా ఉంటుందంటే చెప్పలేను అన్నమాట. అంటే బహుశా వాళ్ళ ఆర్థిక సాంఘిక పరిస్థితి వాళ్ళకు అవకాశం ఇవ్వదన్నమాట ఇటువంటి కోరికలు తీర్చుకోవాలని. అయితే అప్పుడు మేము ఇది అంటే పూర్తి చేస్తే అప్పుడు చాలా ఆనందంగా ఉంటారు. అండ్ చాలా మంది అయితే నన్ను అంటే నాకు వచ్చి దండం పెడతారు, కాలు మొక్కుతారు, అన్నీ చేస్తారు. నేను చెప్పిన కూడా అంటే అట్లా చేయద్దని బట్టి చేస్తూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు ఆ ఆనందం ఎట్లా ఉందని తట్టుకోలేకపోతారు. ఇప్పుడు శ్రీజ కేసులో ఉందన్నమాట, పవన్ కళ్యాణ్ కలిసింది కదా, ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ మొత్తం ఖమ్మం డివిజన్లో ఒక అంటే ఏరియాలో వాళ్ళు ఎంత ఘనంగా అంటే ఆనందంగా ఉన్నారంటే ఎంతో నాకు ఒక అంటే అభిమానం ఇచ్చారంటే చెప్పలేను నేను అది. ఓకే. అలాంటి అనుభవాలు మీకు ఎదురైనప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? నిజంగా అంటే ముందు అంటే బిగినింగ్ లో ఎప్పుడు స్టార్ట్ చేశాను నేను ఈ వర్క్, అప్పుడు ఒకలాంటి భయం అయిందనమాట. భయం అంటే ఎందుకంటే నేను ఐఎమ్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, ఒక ప్రిన్సిపలే చేశాను, బట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ సార్ట్ ఆఫ్ రిలేషన్షిప్ విత్ హై సెలబ్రిటీస్. నాకు ఫస్ట్ కోరిక ఒక అబ్బాయి అనమాట కేసీఆర్ని కలవాలని చెప్పారు. నేను అబ్బాయిని చెప్పాను అనమాట, మళ్ళీ పోయి అంటే కేసీఆర్ చెప్పకు బాబు ఇంకేమని చెప్పు. నాకు అనిపించింది దట్ కేసీఆర్ ఐ కెనాట్ ఈవెన్ అందుకోలేను ఆయనకి, బట్ ఆయన పట్టుదనం ఉండే అది చేశాను. ఇంకా మీ అంటే మీరు పిల్లలతో షేర్ చేసుకున్న అనుభవాలు లేకపోతే వాళ్ళు మీతో ఉన్న అనుభవాలు సంథింగ్ ఏమైనా అంటే 2-3 మేము హైదరాబాద్ లో 3 మ్యాజిక్ విషెస్ అని చెప్తాం అనమాట. 1 was కేసీఆర్ సార్ తో, ఒకటి పవన్ కళ్యాణ్ సార్ తో, ఒక అబ్బాయి కమిషనర్ అనమాట. అంటే ఒక అబ్బాయి సాదిక్ అని ఉన్నాడు, ఆయన ఏమన్నానంటే నాకు ఒక్కరోజు కోసం కమిషనర్ అయిపోవాలని ఉంది. ఆయనకు అడిగాను కమిషన్ అంటే ఏంటి అని నన్ను అడిగాను. ఆయన తెలియదు పాపం, బహుశా 10 ఏళ్ళ అబ్బాయే, ఆయనకి ఏం తెలియదు కమిషన్ అంటే ఏంటి. ఆయన అంటాడు కర్రీ పట్టుకొని ఉంటాడు కదా, పోలీస్ హ్యాట్ వేసుకుంటే ఆయన కమిషనర్ అని. నాకు అప్పుడు అనిపించింది నేను ఎలా చేయాలి ఈ అబ్బాయికి కమిషనర్ ఆఫీస్ తీసుకెళ్ళాలి, కమిషనర్గా ఆయన నటించాలి, ఎలా చేయాలని అబ్బాయి మీద చాలా కృషి చేశాను నేను. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ మన కమిషనర్ సార్ మహేందర్ రెడ్డి గారి దగ్గర నుంచి చాలా సాయం అందించారు. ఆయన అంటే వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి పోలీస్ని పంపించారు, సాదిక్ని ట్రైనింగ్ ఇచ్చారు
అది ఎట్లా చేయాలి, ఎట్లా ఏంటి చేయాలి, అన్నది. ఏం చేయాలి, ఎలా డ్రెస్ వేసుకోవాలి, ఎలా నడవాలి, అన్ని ఓకే. అన్ని కథంగా అంటే సాయం అందించారు మన ఎవరు కమిషనర్ గారు. అండ్ ఆయన చాలా తేలిగ్గా యాక్సెప్ట్ చేశారు. నాకేం లేదు, ఆ బాబు విష్ పూర్తి చేయాలంటే నేను తప్పకుండా చేస్తానని అన్నారు. అండ్ సాదిక్ నేను తీసుకెళ్ళాను కమిషనర్ ఆఫీస్లో. ఓకే. అండ్ నిజంగా అంటున్నాను, అంటే నాకే చాలా ఆనందంగా ఉండే ఆ రోజు. ఐ మీన్ ఐ కుడ్ నాట్ ఈవెన్ అంటే ఎలా చెప్పాలి నాకు అర్థం కాదు ఆ వర్డ్స్లో. బట్ అంటే ఆ అబ్బాయికి పోలీస్ కమిషనర్ చేసినప్పుడు మా ఆనందం, అందరు ఆనందం, నాకైతే నిజంగా చాలా ఆనందం అనిపించింది. అంటే అది కొత్త పోలీస్ కమిషనర్ని ఎలా రిక్రూట్ చేస్తారో, ఎలా అన్ని అభిమానం ఇస్తారో, అన్నీ ఇస్తారు, అవన్నీ చేశారనమాట. ఆ రోజు ఆ అబ్బాయి వాళ్ళ నాన్నగారు అయితే కంట్లో నీళ్ళు చేసింది, ఏడ్చేసాడు అనమాట. సో ఇటువంటి ఆనందాలు మనం అంటే ఇక వాక్యాలు చెప్పలేమండి, మాటలు అస్సలు చెప్పలేము. బట్ ఆ క్షణంలో అక్కడ ఉన్నామంటే ఆ ఆనందమే వేరే. అంటే కేసీఆర్ ని మీరు ఎలా అప్రోచ్ అయ్యారు? అది శరత్ అనే అబ్బాయి ఉండే, ఆయన అపోలో హాస్పిటల్ ఉండే. ఆయనకు ఏంటంటే కేసీఆర్ సార్నే కలవాలన్నాడు. నేను నువ్వు కేసీఆర్ తప్ప నాకు ఇంకేమైనా చెప్పు, నేను నీకు అన్ని కోరికలు తీరుతాను అంటే, లేదు నాకు ఒకటే మొండితనం అనేది, కేసీఆరే కలవాలంటాడు. అప్పుడు నాకు ఎవరో చెప్పారు అనమాట, కేటీఆర్ సార్ని కలిస్తే కేటీఆర్ ద్వారా మాకు కేసీఆర్ది అవుతుందని అన్నారు. సరే అని నేను కేటీఆర్ ఆఫీస్కి వెళ్ళాను అనమాట. నేను 6 గంటలు వెయిట్ చేశానండి కేటీఆర్ సార్ ఆఫీస్లో. చివరికి నాకు 8 o'clock నైట్లో అంటే కనబడారు టు మీట్ కేటీఆర్ సార్. అంటే కేటీఆర్ సార్కి ఇలా చెప్పాను, ఇలా ఎలా ఉంది అది అంటే, ఏం లేదు మేడం తప్పకుండా అవుతుంది అన్నారు. నెక్స్ట్ డే దే కాల్ మీ అనమాట టు కమ్ అండ్ మీట్ కేసీఆర్ సార్. అప్పుడు కూడా 4 hours వెయిట్ చేశాను. అంటే బహుశా నేను 10 గంటలు తపస్సు చేస్తే నాకు కేసీఆర్ సార్ కలిచారనమాట. కలిసిన కానీ మాట్లాడితే నేనే వస్తానమ్మా అక్కడ బాబుని కలవని వచ్చారు. మన్నాడు వచ్చారనమాట అపోలో హాస్పిటల్కి. వచ్చేసి ఆ అబ్బాయికి అంటే ఫ్రూట్స్ అవన్నీ ఇచ్చారు. ఇంకా ఆయన స్వయంగా చెప్పారు దట్ మెడికల్ ఖర్చు అంతా ఎంత అయిందో అంతా వేవర్ చేయాలన్నమాట. అంటే మన డైరెక్టర్ గారు అపోలో హాస్పిటల్ డైరెక్టర్ సార్, చైర్మన్ సార్ చెప్పారు. అండ్ దెన్ 5 లక్షలు ఇస్తామని చెప్పారు, అది ఇచ్చారు ఆయనకి ఫిక్స్డ్ డిపాజిట్. ఇల్లు కట్టిస్తామన్నారు, అది త్వరలో చేసిస్తామన్నారు. ఇంకా ఆయనకి ఎంత చదువుకోవాలి, ఏం చదువుకోవాలి, ఆయన డాక్టర్ కావాలని ఆ అబ్బాయికి శరత్కి. అయితే అది కూడా నేను చేస్తాను, తప్పకుండా నీకు సపోర్ట్ చేస్తానని చెప్పారు. ఆ సపోర్ట్తో వాళ్ళు ఎంత ఆనందం పడ్డారంటే, అబ్బాయి అంటే వరంగల్ నుంచి అబ్బాయి, ఆ అబ్బాయి అయినా వాళ్ళ ఫ్యామిలీ అయినా, వాళ్ళు చాలా అంటే పువర్ ఫ్యామిలీ అనమాట ఆ అబ్బాయి వచ్చిన ఫ్యామిలీ నుంచి. బట్ అబ్బాయి కోలుకున్నాడు. ఇప్పుడు మీరు అబ్బాయి చూస్తే నిజంగా ఆనందిస్తారు, ఎంత అంటే మంచిగా అయిపోయినంటే, ఎత్తుగా అయ్యిండు, మంచిగా పుష్టంగా అయ్యాడు. అండ్ ఈజ్ గోయింగ్ బ్యాక్ టు స్కూల్ ఆల్సో, చదువుకున్నాడు, చాలా ఆనందంగా ఉన్నాడు. ఇప్పుడు ఏ క్లాస్ మేడం అబ్బాయి 6th 7th అనుకుంటా, నాకు సరిగ్గా క్లాస్ తెలియదండి. బట్ చాలా అంటే చాలా ఆల్మోస్ట్ ఎవ్రీ ఒక 1 month 15 days మాకు ఫోన్ చేస్తుంటాడు. అయితే ఇప్పుడు అయితే కాంటాక్ట్ లోనే వచ్చాడు మా ఆఫీస్కి, మొన్న వచ్చేసి నాకు స్వీట్ బాక్స్ అందించాడు. అండ్ చాలా హ్యాపీ అనమాట. ఇంకా అంటాడు, అక్క నేను ఈసారి వస్తున్నా, ఇప్పుడు హైదరాబాద్కి వస్తున్నాను, మీకు కలవాలి అని వచ్చేస్తాడు మా ఆఫీస్కి, వచ్చేసి కలుస్తాడు అనమాట. సో ఇదే విషయం అంటే ఇదే విధంగా శ్రీజ కేసులో కూడా అయింది. శ్రీజ అనే అమ్మాయి ఉండే అనమాట, ఖమ్మంలో ఉండే. అప్పుడు తను అన్నది నాకు పవన్ కళ్యాణ్ కలవాలని. నాకు అంటే తెలిసినంత వరకు పవన్ కళ్యాణ్కి అందుకోవాలంటే కొంచెం కష్టమే, చాలా కష్టం, ఎందుకంటే బిజీగా ఉంటారు ఆయన. అప్పుడు నేను 15 days ప్రయత్నం చేశానండి. 15 days నాకు కలవలేదు. అప్పుడు ఒక ప్రెస్ మీడియా మాకు అదే కమిషన్ దాంట్లో ప్రెస్ మీడియా అది ఉండే మీటింగ్ ఉండే. ఆ ప్రెస్ మీడియాలో నేను చెప్పాను అనమాట పవన్ కళ్యాణ్ సార్కి, అందించాను మెసేజ్, ఇట్లా అమ్మాయి ఉంది, తను చాలా అంటే సీరియస్ కండిషన్లో ఉంది అండ్ తనకు కలవాలని ఉంది పవన్ కళ్యాణ్ సార్ అంటే. జస్ట్ 2 daysలో పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, వచ్చేసి అమ్మాయిని కలిచారు. అండ్ అమ్మాయికి ఎంతో ఉత్సాహంగా అంటే అంత సపోర్ట్ ఇస్తా అని చెప్పారు. మళ్ళీ అమ్మాయి కోలుకున్నాక మళ్ళీ అమ్మాయి వచ్చి ఇక్కడ హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ సార్ని కలిసింది. చాలా ఒక 1 hour గడిపింది వాళ్ళతో. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అంటే పవన్ కళ్యాణ్ గారికి అది అంటే ఫ్యాన్స్ అనమాట, వాళ్ళు పిచ్చి అంటే దేవుళ్ళు అంటారు అనమాట. పవన్ కళ్యాణ్ అంటే వాళ్ళకి దేవుడు అంటారు వాళ్ళు. అయితే వాళ్ళు మొత్తం ఫ్యామిలీ వచ్చి కలిసారు. ఇంకా వాళ్ళ అంటే ఊర్లో అంతా చాలా అంటే చాలా హ్యాపీ. నేను కూడా ఉన్నా అప్పుడు, పవన్ కళ్యాణ్ గారు వచ్చారు ఖమ్మంలో, అప్పుడు నేనున్నాను. నేను అక్కడ చూశాను ఫ్యాన్స్ అనమాట. బహుశా అంటే వేయిల్లో ఉన్నారు అనమాట. ఇంకా మార్నింగ్ 9 o'clock నుంచి 2 వరకు అలాగే నిలబడినారు. అంటే ఇంకా ఇప్పుడు వస్తారు అంటే కూడా వచ్చు. ఇంకా అదే ఇటువంటి మొన్ననే జరిగింది అనమాట. జస్ట్ 3 days క్రితం ఒక అబ్బాయి కోరిక ఉండే తాజ్మహల్ చూడాలని. అబ్బాయి వాళ్ళ మొత్తం ఫ్యామిలీకి పంపించాము మేము బై ఫ్లైట్. అయితే ఇప్పుడు నేను అంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళాము మేము వాళ్ళకి సీ ఆఫ్ చేయడానికి. అప్పుడు GMR గ్రూప్
వాళ్ళు అంటే జిఎంఆర్ గ్రూప్ వరలక్ష్మి ఫౌండేషన్ అని వాళ్ళది కూడా ఉంది. వాళ్ళు అన్ని విఐపి వెల్కమ్ అంటే స్వాగతం పలికారు అనమాట బాబు ఫ్యామిలీకి. మొత్తం ఎయిర్పోర్ట్ చూపెట్టారు, ఇంకా లంచ్ ఏర్పాటు చేశారు వాళ్ళకందరికీ. అండ్ అది చాలా భవ్యంగా జరిగింది అనమాట. అంటే ఆ బాబు ఆనందం, వాళ్ళ ఫ్యామిలీ ఆనందం ఇంకా అంటే ఇంకా నేను చెప్పలేను అన్న, చెప్పాను కదా మీకు నేను, అంటే వర్డ్స్ అస్సలు చెప్పలేను. ఎంత చిన్న చిన్న కోరికలు ఉంటాయంటే చోటా భీమ్ కావాలంటున్నారు అట్లా అంటనమాట. మేము ఈ కోరికల్ని అంటే పూర్తి చేయాలని అనుకుంటాం, బట్ వాళ్ళకి అంటే మనకు అనిపిస్తుంది ఎంత చిన్న కోరిక అది, టెడ్డీ బేర్ కావాలంటారు. ఒక అమ్మాయి అయితే నాకు అది మేకప్ కిట్ కావాలని చెప్పి 5 ఏళ్ళ అమ్మాయి, చాలా చాలా యాక్టివ్, మంచి డాన్స్ అనమాట. ఆ అమ్మాయి నాకు చెప్పింది నాకు మేకప్ కిట్ కావాలి మేడం అన్నది. మేము అంటే మా ఆఫీస్ పిలిచి ఇచ్చాము అమ్మాయికి మేకప్ కిట్. ఇవ్వగానే తను ఎలా దాచుకుందంటే ఇలా గట్టిగా పట్టేసి ఇక మమ్మీకి అంటుంది వెళ్ళిపోతాం అంటే భయం ఏమంటే మాకు కుట్టిగా ఇచ్చారు మళ్ళీ తీసుకుంటారు ఏమన్నా ఆ భయంతో దానికి ఎవరితో పంచుకోలేదంట. మీకు ఎలా అనిపిస్తుంది? నాకైతే నిజంగా అంటే చాలా అనిపిస్తుంది. అంటే ఇంకా ఈ మధ్యలో కొన్ని విషయస్ అనమాట నేను అనుకోలే విషయస్ కూడా జరుగుతున్నాయి అనమాట. అదే ఫ్లైట్ అయింది, ఇంకొక అమ్మాయి ఇప్పుడు వెళ్తుంది ఫ్లైట్లో బాంబే వెళ్ళాలనేది, నెక్స్ట్ వీక్ ఆమె కూడా పంపిస్తున్నాం వాళ్ళ ఫ్యామిలీకి అంతా. అంటే ఒక్కటి తర్వాత ఒక్కటి ఇటువంటి మంచి మంచి కోరికలు అనమాట తీరుతున్నాం. అండ్ దాని వల్ల ఏంటంటే రిజల్ట్ వచ్చింది, అది చాలా బాగుంది. కొన్ని విషయాలు అంటే ఇప్పుడు శ్రీజ కేసులైనా శరత్ కేసులైనా వాళ్ళు ఏంటంటే మొత్తం కోలుకొని దే కమ్అట్ ఆఫ్ దాట్ ప్రాబ్లమ్ అనమాట. అది చాలా ఆనందకరం. ఇంకా చాలా మంది ఉన్నారు, ఐ మీన్ వాళ్ళు అంటే మేము ఇది సర్వే చేసాం, ఇది మెడికల్ సర్వే చేసాము, ఫిజికల్ గానే కాదు మోరల్ సపోర్ట్ అంటే ఇది మెడికల్ గా మేము సర్వే చేస్తే తెలిసి అనమాట. అంటే విషెస్ కోరికలు తీరితే ఏమైతుంది. ఇప్పుడు ఏమైతుందంటే వాళ్ళకి అంటే జీవిత ప్రమాదకరమైన వ్యాధి ఉందని చెప్పాము. దానివల్ల ఏంటంటే ఒకలాంటి భయం అనే ఉంటుంది వాళ్ళ లైఫ్లో. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు రోజు సూది గుచ్చాలి, లేకుంటే మాత్రలు వేసుకోవాలి, ఇలా చేయొద్దు అలా చేయొద్దు అని చెప్తారు. అటువంటి దాంట్లో ఏమవుతుందంటే వాళ్ళు భయంతో ఉంటే కొన్ని రసాలు అనమాట మనం రిలీజ్ చేస్తాం బాడీలో, అవి గట్టిగా పట్టేసి ఉంటాయి, రిలీజ్ కావు. ఇప్పుడు ఈ విష్ మనం ఎప్పుడైనా కోరిక తీర్చేస్తే వాళ్ళకి మీరు చూడండి ఆనందం నుంచి ఆ రసాలు అనేవి రిలీజ్ అయితే, హార్మోన్స్ అని రిలీజ్ అయితే, అండ్ మెడికల్ ట్రీట్మెంట్లో చాలా సహాయం పడుతుంది. అండ్ దానివల్ల ఏమంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్స్, పాజిటివ్ గా రెస్పాన్స్ అవుతుంది, ఇంకా క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుందండి నిజంగా. నేను చూసాను చాలా మంది పిల్లలకి ఆ కోరిక తీరినాక వాళ్ళ అంటే లైఫ్ అప్రోచ్ అయినా లైఫ్కి ఎలా చూసుకోవాలైనా ఒక ఆనందంగా ఒక నవ్వులతో ఉండాలి అవన్నీ చేస్తారన్నమాట. ముందు లేకుండే అంటే ముందు మేము చూస్తాం కదా, దే ఆర్ వెరీ సీరియస్, అంటే ఇక జీవితం అయిపోయింది అట్లా అని అనుకుంటారు. అంటే వాళ్ళకి తెలుసా అంటే మాకు ఇలాంటి వ్యాధితో వాళ్ళకి తెలియదు. సాధారణంగా ఈవెన్ పేరెంట్స్ కూడా బహుశా కొన్నిసార్లు చెప్పరు ఏటు వ్యాధి అని. ఇందులో మేము ఏం చేస్తామంటే 3 to 18 years పిల్లలకే తీసుకుంటాం, ఏజ్ గ్రూప్ ఉంది. అండ్ దెన్ జీవితం ప్రమాదకరమైన మా దగ్గర లిస్ట్ ఉంది వ్యాధులు, ఆ లిస్ట్లోనే ఉండాలి వాళ్ళు. ఆ పిల్లలకే కోరికలు తీరుతాం. నేను ఇప్పుడు ఈ పోలీస్ కమిషన్ అయినా ఏ విషయం పూర్తి చేసినప్పుడు ఏమైందంటే నాకు చాలా ఫోన్లు వచ్చాయి. ఎన్ని ఫోన్లు అంటే ఐ మీన్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి తెలియదు, ఏజ్ గ్రూప్ వాళ్ళు చేయాలి. 30 అయినా ఒక అబ్బాయి అయితే నాకు అన్నాడు ఈజ్ విత్ ఐ మీన్ లెప్రసీ ఉందంట ఆయనకి. ఆ అబ్బాయికి 34 years అనుకుంటా. ఆయన కోరిక ఉంది నేను అంటే నాగార్జున అని చూడాలని. బట్ ఇటువంటి విషయస్ మేము పూర్తి చేయలేం, బికాస్ దే డోంట్ ఫాల్ ఇన్ టు ద కేటగిరీ ఏజ్ గ్రూప్లో. అయితే అలాగే పెడతాను నేను అప్పుడప్పుడు నాకు వీలైనప్పుడు ఏదైనా ఛాన్స్ దొరికిందంటే రికమెండ్ చేసిస్తాను దట్ ఈ అబ్బాయి కలవాలి. అంటే మొన్న ఒక అబ్బాయి మెడిసిటీలో ఉండే అల్లు అర్జున్ అని, ఐ మీన్ అబ్బాయి పేరు సంతోష్, ఆయన అల్లు అర్జున్ కలవాలని ఉండే. బట్ అన్ఫార్చునేట్లీ అల్లు అర్జున్ సార్ ఇక్కడ లేరనమాట, విదేశంలో ఉన్నారన్నారు. అండ్ వీ లాస్ట్ దట్ చైల్డ్. అంటే 2 days తర్వాత ద చైల్డ్ ఇస్ నో మోర్ ఇన్ ద వరల్డ్. అది ఇప్పటికైనా నాకు చాలా బాధగా ఉంది దట్ విష్ని నేను పూర్తి చేయలేకపోయాను, ఎందుకంటే ఆయన అందుబాటులో లేడనమాట. మేడం చెప్పండి, ఇలా చేస్తున్నప్పుడు మీరు ఏమైనా రిస్క్ ఫేస్ చేశారా? రిస్క్ అని కాదు, బట్ ప్రాబ్లమ్స్ తప్పకుండా ఫేస్ చేస్తాం, అది తప్పదనుకోండి. ఎందుకంటే ఇది అంటే ఇందులో కోఆర్డినేషన్ ఉంటుంది. ఎట్లా అంటే డాక్టర్స్, పేషెంట్ పేరెంట్స్, మా హెడ్ ఆఫీస్, మరి అంటే ఇవన్నీ ఏర్పాటు చేయాలి. అండ్ అమౌంట్ అనుకోండి, అవన్నీ అంటే అన్ని విషయాల్ని కోఆర్డినేట్ చేసి మేము చేయగలుగుతాం. సో సమ్ టైమ్స్ ఐ ఫీల్ అనమాట, అప్పుడప్పుడు అనిపిస్తుంది డిఫికల్ట్. ఎందుకంటే ఇంతమంది కోఆర్డినేట్ చేయాలి, ఇంతమంది ఒకటే సమయంలో కలవాలంటే కొంచెం కష్టమైన పని. బట్ అది మేము ఎంతో అంటే ఇప్పుడు ఈ అబ్బాయి వెళ్ళాడని చెప్పాను కదా, ఐ మీన్ తాజ్మహల్కి. ఆ అబ్బాయికి అట్లనే ఉండే 4 months నుంచి కోరిక చెప్తున్నాను, అది 4 months నుంచి అంటే పోస్ట్పోన్ అవుతుంది. ఎందుకంటే ఆ అబ్బాయికి హెల్త్ బాగాలేదు. మాకేమంటే హెల్త్ ఫిట్నెస్ ఉండాలి, ఇంకా డాక్టర్ నుంచి పర్మిషన్ ఉండాలి దట్ ద చైల్డ్ కెన్ ఫ్లై.
అప్పుడే మేము చేయగలుగుతాం, లేకుంటే చేయలేం. ఆయనకి ఆన్ అండ్ ఆఫ్ మంచిగా లేదు, ఇప్పుడు మంచిగా ఫిట్ ఉండే బహుశా ఈ రోజు వచ్చేస్తాడు అనమాట ఆయన, అంటే కోరిక పూర్తి చేసేసి. సో అటువంటి విషయాల్లో మేము అన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం, తప్పదనుకోండి. ఇంకా అంటే సెలబ్రిటీస్కి అందులో నేను చాలా ఫేస్ చేస్తానండి. ఇక సెలబ్రిటీస్ని అందుకోవాలంటే వెరీ డిఫికల్ట్ థింగ్. సో వాళ్ళ పిఏ నంబర్లో వీళ్ళ నంబరు వీళ్ళకి తెలుసా వాళ్ళకి తెలుసా, వాలంటీర్లో మా వాలంటీర్స్లో కూడా నాకు చాలా మంది వాళ్ళు కూడా ఎంతో అందుబాటులో ఉంటారు వాళ్ళకి ఎవరితో అయినా. అట్లా లింక్లు ఏర్పాటు చేసేసి ఎంతో కష్టపడి వాళ్ళకి అంటే ప్రయత్నం చేసి, నేను మొన్న జిఎంఆర్ గ్రూప్ కూడా అట్లనే ఎయిర్పోర్ట్కి ఫోన్ చేసి జిఎంఆర్ గ్రూప్ నంబర్ తీసుకొని వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు చెప్పిన ఇటువంటి కోరిక ఉంది అది చేయాలంటే సరే అని చెప్పారు. అంటే నో అని చెప్పారు, బట్ వాళ్ళకి అందుకోవాలి, అదే నాకు కొంచెం కష్టమవుతుంది. అంటే మేడం ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు, వారిని కలిసారు, తర్వాత అక్కడతో అది అయిపోతుందా, లేకపోతే ఈ పిల్లలు ఎలా ఉన్నారు అని తెలుసుకోవడంలో మళ్ళీ వాళ్ళు మీతో ఏమైనా సంప్రదించడం అంటే పిల్లలు తప్పకుండా అంటే పిల్లలు కలుస్తారు అన్నమాట. పిల్లలు ఫోన్ అయినా చేస్తారు, వాళ్ళ పేరెంట్స్ అయినా ఫోన్ చేస్తారు, అంటే వాళ్ళ కృతజ్ఞతలు చెప్పాలడానికి, లేకుంటే బాబు కోలుకున్నాడని. ఇంకా ఇప్పుడు మేము చాలా సంతోషంగా ఉన్నాం ఎందుకంటే బాబు కోలుకున్నారు అది చెప్పడానికైనా వాళ్ళు ఫోన్ చేస్తారు. అండ్ కొన్నిసార్లు అంటే ఇప్పుడు మా కమిషనర్ సార్ మహేందర్ రెడ్డి గారు, ఆయన అయితే అంటే మళ్ళీ ఆడుతారు అనమాట, సాదిక్ ఎలా ఉన్నాడు, ఆ అబ్బాయి పేరు, హూ బికేమ్ కమిషనర్ ఫర్ అ డే, తను అంటే మళ్ళీ ఆడుతాడు, ఆ అబ్బాయి ఎలా ఉన్నాడు, అబ్బాయికి నాకు ఒకసారి కలవాలని ఉంది. అలా కొన్నిసార్లు కొన్ని విషయాలు అవుతుంది అనమాట. దట్ పోస్ట్ కేర్ ఆఫ్ ద విష్ అనమాట. అది కూడా సెలబ్రిటీస్ కొందరు చేస్తారు, కొందరు చేయరు. అంటే ఇప్పుడు కేసీఆర్ సార్ నేను ఎక్స్పెక్ట్ చేయలేను, ఎందుకంటే ఆయనకి సచ్ అ బిజీ పర్సన్. పవన్ కళ్యాణ్ సార్ ఈక్వల్లీ ఐ మీన్ ఆయనకు షెడ్యూల్ ఉంది. సో బట్ కొందరు దాంట్లో ఉన్నాయన్నమాట, కొన్ని విషయాల్లో అవుతుంది జరుగుతుంది. ఇలా చేయాలంటే మనీతో కూడిన పని, ఎందుకంటే అంటే ఈ మనీ సపోర్ట్ మీకు ఎక్కడి నుంచి వస్తుంది? మాకు అంటే బాంబే హెడ్ ఆఫీస్ మొత్తం సప్లై చేస్తుంది అనమాట. బట్ ఏమంటే బాంబే హెడ్ ఆఫీస్ వాళ్ళు కూడా అంటే కొన్ని ప్రోగ్రామ్స్ అన్నమాట, అంటే 10K రన్స్ 20K రన్స్, లేకుంటే మళ్ళీ ఏమైనా అంటే ఇది జ్యువెలరీ వాళ్ళు ఉంటారు, గ్రూప్ అయినా క్లబ్స్ ఉంటాయి, లేకుంటే ఫిలాంథ్రోపిస్ట్ ఉంటారు, వీళ్ళందరికీ అంటే వాళ్ళతో సంబంధం ఏర్పాటు చేసేసి వాళ్ళ ద్వారా ప్రయత్నం చేస్తారు అనమాట మనకు అమౌంట్ రావాలని. ఇప్పుడు నేను కూడా ఇక్కడ ఏంటంటే కొంచెం ఫిలాంథ్రోపిస్ట్ ఉంటారు అనమాట, కొందరు అంటే ఫ్యామిలీస్ ఉంటారు, వాళ్ళు కూడా ఏదైనా మంచి అంటే బహుశా ఇంట్లో ఏదైనా అంటే పెళ్లి అయినా, లేకుంటే బర్త్డే అయినా, లేకుంటే యాన్సిడెంట్ అయినా ఏదైనా జరిగింది అనుకోండి, ఆ సందర్భంలో వాళ్ళకు ఉంటుంది అనమాట, మేము ఒక అబ్బాయికి ఒక అంటే సంతోషం ఏర్పాటు చేయాలి అంటే ఒక విష్ని అడాప్ట్ చేసుకుంటారు వాళ్ళు అంటే చెప్తారు నాకు ఫోన్ చేసి, బహుశా మేము ఇంత అమౌంట్ స్పెండ్ చేయగలుగుతారు, మీరు ఏదైనా విషయం ఐడెంటిఫై చేయగలుగుతారా అని. మేము అది ఐడెంటిఫై చేసేసి వాళ్ళకి పిలిపించి వాళ్ళ చేతుల ద్వారా అందిస్తాం. అండ్ వాళ్ళ ఆనందం వాళ్ళకు ఉంటుంది, మా ఆనందం మాకుంటుంది. చాలా మందికి నయం కాని వ్యాధులతో బాధపడతారు. సో ఆ విషయం వాళ్ళ ఇంట్లో వాళ్ళు తెలిసి కూడా అంటే అయ్యో మా పిల్లలకి బాధ ఉంది అని చెప్పి బాధపడతారు తప్ప వాళ్ళని కోరికను తీర్చాలి లేకపోతే వాళ్ళకి ఏమున్నాయన్న ఆలోచన రాదు. కానీ మీకు ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది అంటారు? జోషి గారు బాంబేలో స్టార్ట్ చేశారు. జోషి గారు వాళ్ళ కొడుకు గంధార్ అని ఉండే అబ్బాయి, ఆయన కూడా క్యాన్సర్ ఉండే. అయితే 95 లో ఆయనకి ట్రీట్మెంట్ కి అమెరికా తీసుకెళ్లారు. అమెరికా వెళ్ళినప్పుడు అబ్బాయి కోరిక ఉండే డిస్లాండ్ చూడాలని. అప్పుడు జోషి గారు పాకెట్ పర్మిట్ చేయలేదు, డిస్లాండ్ కూడా తీసుకెళ్లాలి, ఈవెన్ ట్రీట్మెంట్ కూడా తీసుకెళ్ళాలి. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఇంటర్నేషనల్ బాడీకి సంప్రదించారు. ఇంటర్నేషనల్ బాడీ కూడా ఉంది మేక్ ఎ విష్, వాళ్ళు కాంటాక్ట్ చేసి వాళ్ళు ఏం చేశారు, ఎయిర్పోర్ట్కి వచ్చేసి వీళ్ళని రిసీవ్ చేసుకొని డిస్లాండ్ తీసుకెళ్ళిపోయి చూపెట్టేసి మళ్ళీ అబ్బాయి ట్రీట్మెంట్ చేసి ఇండియాకి పంపించారన్నమాట. ఇండియాకి వచ్చినాక అబ్బాయి అంటే చాలా సంతోషంగా ఉన్నాడు, చాలా హ్యాపీగా ఉన్నాడు. ఆయనలో వచ్చిన మార్పు చూసేసి వాళ్ళ పేరెంట్స్ ఇక వాళ్ళ అంటే వాళ్ళ మైండ్లో ఒక థాట్ వచ్చింది అనుకోండి, అండ్ త్వరలో అబ్బాయి లేడనమాట, లోకం లేడు, గంధార్ వి లాస్ట్ గంధార్. గంధార్ చనిపోయినాక వాళ్ళ మమ్మీ డాడీ అనుకున్నమాట, అంటే ఈ గంధార్ చిరునవ్వు ప్రతి ఒక్క అంటే పిల్లల్లో చూస్తే ఎంత బాగుంటుంది, ప్రతిసారి మేము ఒక విష్ కోరిక తీరితే ఒక గంధాన్ని చూడొచ్చు, ఆ నవ్వు చూడొచ్చు, ఆ గంధాల్లో వచ్చిన మార్పు వాళ్ళకి అందరిలో చూడాలని ఉండే. అందుకే అంటే ఈ ఎన్జిఓ స్థాపించారు. ఇంకా ఇలాగే చిన్న చిన్నగా బాంబే నుంచి ఇక మొత్తం ఇండియాలో కూడా అంటే డెవలప్ చేశారు. వీ హ్యావ్ నౌ 11 డివిజన్స్ ఇన్ ఆల్ ఇండియా. మేడం వీళ్ళంతా మీ ఫౌండేషన్ కి ఎలా చేరుతారంటారు? అంటే ఇలాంటి కోరికలు ఉంటాయి కదా, వీళ్ళందరూ మీరు ఎలా? మాకు వాళ్ళు కాంటాక్ట్ చేసి కొందరు ఏమంటే డైరెక్ట్ కాంటాక్ట్ చేస్తారు. ఇప్పుడు నాకు మొన్ననే గుంటూరు నుంచి ఒక పేరెంట్స్ కాంటాక్ట్ చేశారు, అంటే వాళ్ళ అమ్మాయికి
షీ హెస్ గాట్ బోన్ క్యాన్సర్ అనమాట. ఓకే. అమ్మాయికి ఎవరో అంటే మినిస్టర్ కలవాలని ఉంది, ఇంకా నేను ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్. అలా అంటే కొందరు కాంటాక్ట్ చేస్తారు. బట్ మేము చాలా మందికి మా వాలంటీర్స్ ఉంటారండి. మై వాలంటీర్స్ ఆర్ యాక్చువల్లీ బ్యాక్గ్రౌండ్, దే ఆర్ స్ట్రెంగ్త్ అనమాట. మా స్ట్రెంగ్త్ అంటే అంతా వాలంటీర్ వల్లనే. వాలంటీర్ మాకు ఫ్రీ సర్వీస్ ఇస్తారు. మేము వాలంటీర్స్కి నేను ట్రైనింగ్ ఇస్తాను, అండ్ దెన్ వాలంటీర్స్కి హాస్పిటల్ పంపిస్తాం. మాకు కొన్ని అంటే బహుశా 10 హాస్పిటల్ నుంచి ఇప్పుడు కోఆర్డినేషన్ ఉంది, కాంటాక్ట్ ఉంది. ఈ హాస్పిటల్స్లో హెడ్ నర్స్ అయినా సోషల్ వర్కర్ అయినా వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళతో మేము అంటే ఇంకా డాక్టర్స్, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, డైరెక్టర్స్, చైర్మన్స్ వాళ్ళతో అందరితో కాంటాక్ట్స్ ఉంటాం మాకు. ఇప్పుడు ఏం చేస్తామంటే మేము వాలంటీర్స్ పంపించేసి సోషల్ వర్కర్తో మాట్లాడతారు. ఆ సోషల్ వర్కర్ ఐడెంటిఫై చేసి చెప్తారు, బహుశా ఆ ఫలా పేషెంట్ ఉన్నాడు, ఆయనకి ఇలా ఉంది, ఆ వ్యాధి ఉందని. మాకు ఒక ఫామ్ ఉంటుంది, ఆ ఫామ్లో ఫిల్ చేయాలి. అయితే వాలంటీర్స్ వెళ్ళి ఆ పిల్లలతో ఒక 3-4 అవర్స్ గడుపుతారు అనమాట. అండ్ ఆ బాబుని ఒక చిన్న గిఫ్ట్ ఇస్తారు. గిఫ్ట్ ఇచ్చినాక ఫ్రెండ్షిప్ ఏర్పాటు చేసేసి అంటే దెన్ దే విల్ ట్రై టు నో ద విష్ అనమాట. ఇన్నర్ మోస్ట్ కోరిక ఏంటి ఆయనకి, అంటే ఆ కోరిక నిర్వహిస్తే ఎంత హ్యాపీగా అవుతాడు, ఏం మార్పులు వస్తాయి ఆయనలో అని అనుకుంటాం, నేను తెలుసుకుంటాం. అంటే ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ గా మీకు ఏంటి అంటే మీ కోరిక ఏంటి అని అంటే చెప్పలేరు లేదండి. సో మీరు వారి దగ్గర నుంచి తెలుసుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తారు? అది అంటే ఇట్ ఈస్ యాక్చువల్లీ నథింగ్ బట్ సైకాలజికల్ క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. సైకాలజికల్ క్వశ్చన్స్ అంటే ఏం క్వశ్చన్స్ అని కాదు, మేమేమంటామంటే పిల్లలకి నీ నిత్య జీవితంలో నువ్వు ఏం చేస్తావు అని చెప్తుంటాడు, ఇట్లా ఇట్లా అంటే బహుశా అప్పుడప్పుడు అంటాడు స్కూల్కి నేను వెళ్తాను, బట్ మా పక్క ఇంట్లో ఉన్నాడు, ఆయన సైకిల్ మీద పోతే నేను నడుచుకుంటూ పోతాను అంటే ఆయన కోరిక సైకిల్ మీద వెళ్ళాలి, నాకు ఒక సైకిల్ ఉంటే ఎంత బాగుంటుంది అని అంటారు. తర్వాత అంటే అలాగంటాడు, మేము పిక్చర్లు అయితే మేము చూడలేము, ఎందుకంటే మా పేరెంట్స్కి అంత అంటే ఆర్థికంగా లేదు. మొన్న నేను చెప్పాను కదా మెరిసిట్లో కలిసిన అబ్బాయికి, ఆ అబ్బాయి అల్లు అర్జున్ పిక్చర్ 500 రూపీస్ పెట్టేసి సత్యమూర్తి, సన్ ఆఫ్ సత్యమూర్తి ఏదోని ఫస్ట్ షో చూశాడంట, 500 రూపాయలు పెట్టుకున్నాడు ఆయన ఖర్చు అని అంటున్నాడు అనమాట. సో ఇటువంటి కొన్ని అంటే ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంటాయంటే చాలా మందికి దట్ దే కెనాట్ కోరికలు తీరలేరు. అందుకే ఏం చేస్తామంటే మేము ఇప్పుడు వాళ్ళకి అంటే కోరిక తీరినప్పుడు అంటే వాళ్ళకి నిజంగా అంటే పేరెంట్స్కి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, మనోస్థితి ఎలా ఉంది చెప్పాలంటే ఆర్థికంగా, మానసికంగా, సాంఘికంగా వాళ్ళు చాలా అంటే చాలా భయంలో ఉంటారు అనమాట. ఎందుకంటే సమాజం చెప్పలేము మా బాబు ఇలా పుట్టాడు, మన దగ్గర ఇంకా అంటే ఇండియాలో ఇంకా తొందరగా అండర్స్టాండ్ చేసుకోడు అది ఏదైనా మెడికల్ ప్రాబ్లం ఉందని, అంటే పేరెంట్స్ ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ చైల్డ్ టు బి బోర్న్ అని. కొన్ని విషయాల్లో ఉన్నారు, థాలసేమియా ఉంది, ఇప్పుడు థాలసేమియాలో పేరెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్, జెనెటిక్ బ్లడ్ డిసార్డర్ అంటారు. బట్ కొన్ని క్యాన్సర్ అవన్నీ దాంట్లో లేరు. బట్ మనం అంటే ఇంటి దగ్గర ఉన్న అందరు చుట్టుపక్కల ఉన్న అందరూ అర్థం చేసుకోరు, దే డోంట్ అండర్స్టాండ్. ఇంకా ఏంటంటే గుచ్చుకుంటా మాట్లాడతారు వాళ్ళతో పేరెంట్స్, మీకు అంతే నొప్పించినట్టు. అప్పుడు అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏమనుకుంటారంటే మేము ఎందుకు చెప్పాలి పక్క ఇంట్లో, వీళ్ళు అందరికి ఎవరు చెప్పరనమాట. అందుకే కొందరైతే అంటారు మాకు అడ్వర్టైజ్మెంట్ వద్దు, మాకు టీవీలో రావద్దు, మేము రేడియోలో ఎక్కడైనా న్యూస్ లో రావద్దు, ఎక్కడ రావద్దు, ఎందుకంటే ఈ భయం అని ఉంటది. సాంఘిక భయం చాలా ఉంటది అండ్ ఆర్థికంగా కూడా చాలా. మొన్న నేను చెప్పిన కదా అబ్బాయికి అంటే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది, ఆయనకి దగ్గర 25 లక్షలు ఖర్చు అయిందండి, 25 lakhs. అయితే మేము పెట్టుకోలేదు, అది మాకు అంటే మాకు మెడికల్ దానికి సంబంధం లేదు, ఆపరేషన్స్ అయినా మెడిసిన్స్ అయినా దానికి సంబంధం లేదు, వాళ్ళే చేసుకోవాలి. బట్ మేము ఉట్టి కోరికలో మాకేమంటే 4 కేటగిరీస్ ఉంటాయి మేడం. మేము వాళ్ళకి పోయి చెప్పామంట నీ కోరిక మేము తీరుతాం, నువ్వు ఏ కోరిక అడగాలి అట్లా అడగం. అంటే మా దగ్గర ఉన్నాయి 4 కేటగిరీస్. ఒకటి ఏమంటే ఎక్కడైనా భ్రమణం చేయాలి ఇండియాలోనే మైండ్. సెకండ్ నాకు ఈ సెలబ్రిటీ కలవాలి. థర్డ్ టైప్ నేను ఇట్లా నటించాలి, లైక్ కమిషనర్ అయినా, లాయర్ గా అయినా, డాక్టర్ గా అయినా నటించాలి. ఫోర్త్ ఏమంటే నేను ఎవరికైనా అంటే నాకు ఈ వస్తువు రూపంలో కావాలి, దే కెన్ ఆస్క్ ఈవెన్ టీవీ ఆర్ ల్యాప్టాప్ ఆర్ ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ ఆర్ యాజ్ ఐ సెడ్ చోటా భీమ్ అండ్ మెషినరీస్ అండ్ సో ఆన్. సో వాళ్ళ అంటే ఏం కావాలో అదే అడుగుతుంది. అంటే ఈ 4 కేటగిరీస్ లో మేము అంటే వాళ్ళకి డైరెక్ట్ అడగము, డైరెక్ట్ చెప్పాము నీ కోరిక ఏం చెప్పు అట్లా కాదు. బట్ వాళ్ళకి మైండ్లో అంటే వాళ్ళ క్వశ్చన్స్ అడిగి ఆడుతుంటా పాడుతుంటా అడిగేసి ఏం కోరిక ఉన్నానే తీసుకుంటాం. 3 కోరికలు మేము తెలుసుకుంటాం, అందులో ఫస్ట్, సెకండ్, థర్డ్ అని పెడతాం. అప్పుడప్పుడు ఫస్ట్ కేటగిరీ అంటే ఫస్ట్ విష్ మేము
పూర్తి చేయలేకపోయాను అనుకోండి, బికాస్ ఆఫ్ సెలబ్రిటీ అయినా ఏదైనా, దెన్ వి గో ఫర్ అ సెకండ్ విష్ అండ్ టెల్ దెమ్ దట్ విల్ ఫుల్ఫిల్ యువర్ సెకండ్ విష్. ముగించే ముందు మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? నా రిక్వెస్ట్ ఉందన్నమాట, అంటే ఐ నీడ్ లాట్ ఆఫ్ వాలంటీర్స్. అంటే వాలంటీర్స్ మాకు సాయం చేయాలి. వాళ్ళు సాయం చేయలేకపోయినవి వీ కెనాట్ ఐడెంటిఫై ద విష్ ఆఫ్ ఎ చైల్డ్ ఆర్ అ చైల్డ్ ఆల్సో ఇన్ ద హాస్పిటల్ అనమాట. అందువల్ల నా రిక్వెస్ట్ ఉందన్నమాట, వాలంటీర్స్ షుడ్ కమ్, దే విల్ ఎంజాయ్ అనమాట. అంటే ఫస్ట్ మేక్ అ విష్ అంటే ఏంటని తెలుసుకోవాలి. సాధారణంగా చాలా మందికి ఎన్జిఓ అంటే వేరే రకమైన ఒక మంచిగా థాట్ ఉంది, అది కాదు. మేకప్ విష్లో చాలా అంటే యూ రియలీ ఎంజాయ్ ద వర్క్ డూయింగ్ అనమాట. అంటే ఒక పాప అయినా ఒక బాబు అయినా తన కోరికను తీర్చినప్పుడు మీరే కళ్ళారితో చూస్తారనమాట, హౌ హ్యాపీ ఇట్ ఈస్. చాలా అందకరం ఉంటుంది. అందుకే నా రిక్వెస్ట్ ఉంది దట్ యాజ్ మెనీ యాజ్ వాలంటీర్స్ ఇఫ్ దే కాంటాక్ట్ మీ, ఐ విల్ బి వెరీ హ్యాపీ. నా మొబైల్ నెంబర్ చెప్తాను నేను. డూ ఐ నీడ్? మై మొబైల్ నెంబర్ ఇస్ 9848290775. నాకు కాంటాక్ట్ చేయొచ్చు, లేకుంటే మా అంటే ఈవెన్ వెబ్సైట్లో వెళ్ళొచ్చు. వెబ్సైట్లో కూడా ఉన్నాయి అన్ని డీటెయిల్స్. బట్ నాకు మళ్ళీ రిక్వెస్ట్ ఉంది దట్ వాలంటీర్స్ షుడ్ కమ్ అండ్ హెల్ప్ అస్, బికాస్ వాలంటీర్స్ ఆర్ అవర్ బ్యాక్ బోన్, అవర్ స్ట్రెంగ్త్. మాకు అంత స్ట్రెంగ్త్ అంటే వాలంటీర్స్ ద్వారానే ఉంది. ఈ వాలంటీర్స్ ఉంటేనే ఈ సంస్థ ఇంకా ముందుకు వెళ్ళొచ్చు. అది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. తప్పకుండా మీకు వాలంటీర్స్ తప్పకుండా ఈ ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా మీ దగ్గర కలుస్తారు. మిమ్మల్ని మీకు ఇంకా సపోర్ట్ వాళ్ళ ద్వారా మీకు లభిస్తుంది. ఇది ఈనాటి చర్చ. మరో చర్చలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.